ఈ వన్ సైడ్ లవ్ ఏంది? నేను అంటున్నా, మనం అప్పుడప్పుడు చూస్తున్నాం కదా కొంతమందిని, నిన్ను ప్రేమిస్తున్నా, నువ్వు మాటిని నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను చంపేస్తానంటాను. మరి చంపేస్తుండ్రు. అమ్మాయికి ఇష్టం ఉండాలా వద్దా? అబ్బాయి అమ్మాయి మధ్యలో నేను నిన్ను ప్రేమిస్తున్నా, నీ వెంట పడుతున్నా, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలంటే నేను చేసుకోను అన్నది అనుకో, లేదు నువ్వు చేసుకోకపోతే నేను చంపుతా అంటే ఈ మధ్యలో కలిసి జరుగుతుందా లేదా? మీతో ఐక్యంగా ఉండాలంటే ముందు వర్గీకరణ సమర్థించాలి అంతే. మాతో మీరు ఐక్యంగా ఉండాలంటే ముందు వర్గీకరణ సమర్థించాలి. మాకు కూడా ఉండాలి కదా మీతో కలిసి ఉండాలని. మాతో కలిసి ఉండాలంటే ముందు వర్గీకరణ సమర్థించాలి. వర్గీకరణ సమర్థించకుండా దళితుల ఐక్యత గురించి మాట్లాడుతుంటే వన్ సైడ్ లవ్గానే చూస్తాం. ఏది ప్రేమించకపోతే పైశాచికత్వం అంటారు. కొంతమంది ఏంటిది, నన్ను ప్రేమించకపోతే పెళ్లి చేసుకోకపోతే చంపుతానని చంపేటోళ్ళు ఉన్నారు, గొంతులు కొత్తలేరు. ఆడపిల్లలు సైకోలు వీళ్ళు, దళిత సైకోలు, మాల సైకోలు వీళ్ళు. అరే మాకు లేని మీకెందుకయ్యా? మీతో కలిసి ఉండాలంటే ఇద్దరి మధ్యలో ఐక్యత ఉండాలి, అవగాహన ఉండాలి, సంబంధాలు ఉండాలి, ఏకాభిప్రాయం ఉండాలి. ప్లీజ్ బాయ్, మా అభిప్రాయం కూడా ఉండాలి కదా, మా హక్కులు కూడా ఉండాలి కదా. కాబట్టి మాలలు సైకోలుగా మారారు. ఐక్యత గురించి మాట్లాడే సైకోలే. వర్గీకరణ సంబంధిస్తే మేము కలిసి ఉంటాం. మా అభిప్రాయానికి విలువనియకపోతే మేము కలిసి ఉంటాం. మాకు బీసీల మద్దతు ఉన్నది. మా బీసీలు మా సోదరులే, అగ్రకులాలు మా సోదరులే, ఓకే, మా మైనార్టీలు మా సోదరులే, మా గిరిజనులు మా సోదరులే, మాలేతర మా దళితులు మా సోదరులే. వర్గీకరణ వ్యతిరేకించే వాళ్ళని మేము సోదరులుగా పరిగణించాం.